ఒక ఆయన చుట్టూతో వర్షం కురుస్తున్నా బస్ స్టాండ్లో ఉండి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుకుంటున్నాడు. మనసు నీకు లేదనుకో, ఇంట్లో ఉన్న బైబిల్ చదవలేవు, అవకాశం సమయం దొరికిన బైబిల్ చదవలేవు. బైబిల్ చదవాలనే ఆ కసి, ఆ ఆశ, ఆ మనస్సు నీ గుండెల్లో ఉంటే చెరసాలను కూడా దేవాలయంగా నువ్వు మార్చుకుంటావు. బస్ స్టాండ్ కూడా బైబిల్ చదువుకునే వేదికగా నువ్వు మార్చుకుంటావు. అంటే బస్ స్టాండ్ కూడా బైబిల్ చదివే వేదికగా మార్చేదేది నీ మనసు. చుట్టూతో వర్షం, అది ఆదివారం ఆరాధన చేయకూడదని ఆ మధ్య భయంకరమైన కార్యక్రమాలు ఆ ప్రాంతంలో జరిగాయి కదా. ఆదివారపు ఆరాధనకు మందిరం లేకపోతే నడి రోడ్ల మీద మోకరించి హోరున వర్షం కురిచే ఆ భయంకరమైన పరిస్థితిలో రోడ్ల మీద నిలవబడి ప్రభువుని ఆరాధించారు. అయ్యా వర్షం కురుస్తున్నా కూర్చొని ప్రభువుని ఆరాధించకూడదని ప్రభుత్వం ద్వారా చట్టాలు వచ్చినా, మందిరాలు పడగొట్టినా, ఎలా రోడ్ల మీద మీరు ప్రభువుని ఆరాధించగలిగారు? ప్రభువుని ఆరాధించాలనే మనసు ఒకటి ఉంటే రోడ్డే దేవుని మందిరంగా మార్చుకున్నారు, రహదారులే దేవాలయంగా మార్చుకున్నారు. ఆ మనస్సు నీకు లేకపోతే దేవాలయాన్ని కూడా దయ్యాల కొంపలాగా మారుస్తావు. దేవుని ఆరాధించే మనస్సు నీకుంటే దయ్యాల కొంపను కూడా దేవుని మందిరంగా నువ్వు మార్చగలుగుతావు. చదువుకునే పిల్లలరా, సంజయ్ యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. చిన్న వయసులో చదువుకోవాలని ఎంతో ఆరాటం, మనస్సు, కష్టపడి చదువుకోవాలి, పైకి రావాలి, ఆరాటం. కష్టపడ్డాడు. ఆ కష్టపడే పరంపరలో పేదరికం, ఆ భయంకరమైన పేదరికం మధ్యలో చూడండి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వచ్చి దరిదాపుగా కొన్ని సంవత్సరాల పాటు మంచానికి గురయ్యాడు. కానీ చదువుకోవాలన్న ఆశ, సివిల్ సర్వెంట్ కావాలనే ఆశ తనలో చావల. 2 సార్లు ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. క్యాన్సర్ వ్యాధి వచ్చినా, ఇంట్లో పేదరికం ఉన్నా, చుట్టూత ప్రతికూల పరిస్థితి అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా, 3వసారి ఎగ్జామ్ రాశాడు. జస్ట్ నిన్న రిజల్ట్స్ వచ్చాయి. సివిల్ సర్వెంట్గా ఆ బిడ్డకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. మనసొక్కటి నీకుంటే, సాధించాలనే మనసొక్కటి నీకుంటే, నీ జీవితంలో నువ్వు సాధించలేని విజయం అంటూ ఏది నీకుండదు. అందుకని ఒక మాట అడుగు, ప్రభువా నా మనసును దృఢపరుచుకునే కృప నాకు దయచే, నా మనసును స్థిరపరుచుకునే కృప నాకు దయచే. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.